హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రానికి బాలయ్య 109 చిత్రం పోటీగా రాబోతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇండస్ట్రీ వర్గాల్లో. ఇక ఆ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎన్టీఆర్ దేవర RRR తర్వాత వస్తున్న భారీ చిత్రం. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న దేవర చిత్రం కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది. మొదట అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోయారు. అక్టోబర్ 10న ఈ సినిమాను విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా సినిమాను వచ్చే అక్టోబర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్లో ఈ మూవీ విడుదల అనేది అందరికంటే ముందే దేవర ఫిక్స్ అయ్యింది కనుక ఇతర చిత్రాలకు ఛాన్స్ ఇవ్వద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కూడా అక్టోబర్లోనే విడుదల కాబోతుందట. ఇక ఎలక్షన్ల కారణంగా 2 నెలలు షూటింగ్కు దూరంగా ఉన్న బాలయ్య తాజాగా షూటింగ్లో జాయిన్ అయ్యాడట. జూలై నెలలో షూటింగ్ ముగించి అక్టోబర్లో సినిమాను విడుదలకు రెడీ చేయాలని దర్శకుడు బాబీకి టార్గెట్ పెట్టాడంట బాలయ్య. ఎన్టీఆర్ దేవర సినిమా వస్తున్న సమయంలోనే బాలయ్య 109తో రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్లో టెన్షన్ కనిపిస్తోంది. బాలయ్య 109ని అక్టోబర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ గట్టిగా ప్రచారం నడుస్తోంది. దాంతో ఎన్టీఆర్ దేవర్కి పోటీగా బాబాయ్ సినిమా వస్తుందని, దాంతో అతిపెద్ద బాక్సాఫీస్ క్లాస్ కానుంది అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ 2 పెద్ద సినిమాలు ఒకే వారంలో వచ్చేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించరు. కేవలం నిర్మాతలు మాత్రమే కాకుండా బయ్యర్లు మరియు ఎగ్జిబ్యూటర్స్ కూడా ఇబ్బందే. అందుకే కనీసం వారం రోజుల గ్యాప్తో అయినా ఈ 2 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కానీ బాబాయ్ అబ్బాయి సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్తో వస్తే సరిపోదు. కనీసం 2 లేదా 3 వారాల గ్యాప్ ఉండాలనేది ఫ్యాన్స్ మాట. అందుకే బాలయ్యకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, పోటీ వద్దని. దేవర పాన్ ఇండియా మూవీ కనుక మీ మూవీనే మార్చుకోండి అని బాబాయ్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పుడే పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇక దేవర మూవీకి బాలయ్య 109 మూవీని పోటీగా రిలీజ్ చేయడం గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ 2 మూవీస్లో మీకు ఏది ఫేవరెట్ మూవీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.